నమస్కార్ ఫ్రెండ్స్. మనం చేసేటువంటి 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్ వలన కొన్ని సంవత్సరాలకి మనకి హెల్త్ ప్రాబ్లమ్ అవుతుందన్నమాట. 10లో 10 చేయకపోయినా పర్వాలేదు. కొన్ని చేసినా కూడా మనకి లాంగ్ టర్మ్‌లో హెల్త్ ప్రాబ్లమ్‌లొస్తాయి. ఇప్పుడు ఒక ఫిష్ పాండ్‌లో ఒక 10 ప్లేస్‌లో నుండి మురికి నీళ్ళు వెళ్తున్నాయి అనుకోండి. ఈవెన్ 9 నుండి మనం ఆపేసినా కూడా ఒక్క ప్లేస్‌లో నుండి కూడా మురికి నీళ్ళు వెళ్తే కొన్నాళ్ళకి ఆ చేపలు సిక్ అవుతాయన్నమాట. అలానే ఈ మన 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్ ఏందో తెలుసుకుందాం. 10 డైలీ హ్యాబిట్స్‌లో ఒకటేంటి ఫస్ట్ వచ్చేసి క్రానిక్ స్ట్రెస్ ఉండటం. తర్వాత 7 గంటలు నిద్ర లేకపోవటం రాత్రులు. తర్వాత ఎక్సర్సైజ్ చేయకపోవటం. తర్వాత మనం తాగేటువంటి ఆల్కహాల్ కానీ, టొబాకో కానీ, కాఫీ, టీలు తీసుకోవడం. ఆ తర్వాత ప్రాసెస్ ఫుడ్స్ తినడం. లైక్ ఏంటి? ఈ ప్యాకేజ్ ఫుడ్స్, షుగరు, స్వీట్స్, బేకరీస్ అవన్నీ తింటాం అనమాట. ఆ తర్వాత అసలు న్యూట్రిషియస్ ఫుడ్డే తినకపోవడం. స్ప్రౌట్స్, ఫ్రూట్స్ తినకపోవడం అనమాట. నీళ్లు సరిగ్గా తాగకపోవటం, తాగే పద్ధతి తెలియకపోవటం. తర్వాత కాన్‌స్టిపేషన్, మల విసర్జనకే ఏదో ఒక రోజులో మధ్యాహ్నం, సాయంత్రం లేదా 2 రోజులకు ఒకసారి వెళ్తామన్నమాట. 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాల. మనందరికి కూడా తెలిసి తెలియకుండా రోజులో 5, 6 సార్లు తింటాం అన్నమాట. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్. మధ్యలో కాఫీ, టీలు, స్నాక్స్ తింటాం అన్నమాట. నీళ్ళు తప్పించి ఏది తాగినా ఫుడ్డే వస్తుంది. దానివల్ల లాంగ్ టర్మ్‌లో మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందన్నమాట. ఈ 10 మిస్టేక్స్ చేయటం వలన లేదా 10లో ఈవెన్ 1, 2 చేసినా కూడా మనకి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని వస్తుందన్నమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇస్ ద రూట్ కాజ్ ఫర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నమాట. మనం ఏం చేయాలి? మన 10 హెల్త్ ఇష్యూస్ ఎందుకు చూసుకోవాలి. ఏమేమి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? అది ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం అనమాట. మనకు ఒక బోట్‌లో వెళ్తున్నాం అనుకోండి ఒక్కళ్ళమే, చాలా మంచి బోట్ ఎతుక్కుంటాం. దానిలో ఏం క్రాక్స్ ఉండకుండా చూసుకోవాలా. కానీ మనందరికి కూడా ఒక క్రాకు 90% ఒక క్రాక్ ఉంది. ఒక క్రాక్ ఉంటే ఏమవుద్ది? నీళ్ళొచ్చి బాగా ఇబ్బంది పడుతుంటాం అనమాట. అలానే మనకు కూడా ఒక క్రాక్ బాడీలో అదేంటో చూద్దాం. హెల్త్ ఇష్యూలో ఏంటి క్రాక్ అనేది. ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి కారణం ఈ 10 మిస్టేక్ చేయటం, 10లో ఏమన్నా ఒక మిస్టేక్ చేయటం కూడా కొన్ని సంవత్సరాల కల్లా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందనమాట. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు పట్టొచ్చు. కొంతమంది 2, 3 ఏళ్ళే పట్టొచ్చు. ఈవెన్ 10 ఏళ్ళోళ్ళకి కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. దానివల్ల ఏంది? ఫస్ట్ వచ్చే ప్రాబ్లమ్ ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్ వస్తుంది, నడుము సైజ్ పెరిగిపోతుంది, కొలెస్ట్రాల్ పెరుగుద్ది, ఫ్యాటీ లివర్ వస్తుంది, థైరాయిడ్ డిస్‌ఫంక్షన్ ఉంటుంది, ప్రీ డయాబెటిస్, డయాబెటిస్ అవుతాము. తర్వాత డి విటమిన్ తగ్గుతుంది, బి12 తగ్గుతుంది. తర్వాత బీపీలొస్తాయి. తర్వాత చచ్చినట్టు మనం మందులు వాడుకోవాలి. చూసారా ఈ 10 హెల్త్ ఇష్యూస్ అన్నమాట. ఈ 10 హెల్త్ ఇష్యూస్‌లో ఒకప్పుడు నేను ఏ 7 మిస్టేక్ చేసేవాడిని 30 సంవత్సరాలు కంటిన్యూస్ కంకణం కట్టుకొని. దానివల్ల నాకు 8 హెల్త్ ఇష్యూస్ వచ్చినాయన్నమాట. 11 టాబ్లెట్‌లు యేసుకునేవాడిని. ఈ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో లేదో ఎలా కనుక్కుంటాం? 10 బ్లడ్ టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఏ బ్లడ్ టెస్టో చూద్దాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తెలుసుకోవాలంటే ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేసుకోవాలా. కానీ ఈ టెస్ట్ వచ్చేసి చాలా ల్యాబ్స్‌లో ఈ ప్యాకేజ్‌లో ఉండదు. తర్వాత చాలా మంది డాక్టర్లు కూడా సజెస్ట్ చేయరనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ టెస్ట్. ఫాస్టింగ్ ఇన్సులిన్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేసుకుంటే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాలిక్యులేట్ చేసుకోవచ్చనమాట. చాలామంది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేసుకొని మా షుగర్ 100 ఉంది, 95 ఉంది. మాకు షుగర్ లేదనుకుంటారు. కానీ అది కాదు కరెక్ట్. తర్వాత ఓవర్ వెయిట్ యాస్ పర్ హైట్ ఉండాల. 5 అడుగులు ఉన్నాడనుకోండి, వాడు మాక్సిమం 55 కంటే ఎక్కువ ఉండకూడదు. 6 అడుగులోళ్ళు కూడా ఇండియాలో 75 కంటే ఎక్కువ ఉండకూడదు. 5.5 అడుగులోళ్ళే 60 కిలోలు ఉంటే ఓవర్ వెయిట్ అనమాట. వేస్ట్ సైజు పొట్ట బెల్లీ ఫ్యాట్ అంటే ఏంటి? మన నడుము వచ్చేసి మన ప్యాంట్ సైజ్ హాఫ్ ఆఫ్ హైట్ ఉంచాల. ఒక 5 అడుగులు ఉన్నారనుకోండి, 5 అడుగులు అంటే 60 ఇంచులు, 30 ఇంచులు ప్యాంట్ ఏసుకోవాలా. అంతేగాని 35 ఏసుకుంటే బెల్లీ ఫ్యాట్ ఉన్నట్టనమాట. కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవడం, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్. ఈ రెడ్ నేను బ్లడ్ టెస్ట్ అనమాట. లివర్ ఫంక్షన్ టెస్ట్, థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్, హెచ్‌బీఏ1సి దీనివల్ల మనకి ప్రీ డయాబెటిక్, డయాబెటిక్ తెలిసిపోయిద్ది. తర్వాత డి విటమిన్ టెస్ట్, బి12 చూసారా ఈ వైట్ అండ్ రెడ్‌లో పెట్టిన ఈ 3 బ్లడ్ టెస్ట్‌లు ఒక్కోసారి మనం 5,000, 6,000 కట్టినా కూడా ఆ ప్యాకేజ్‌లో ఉండవు. దాని రేంజ్ కూడా కొంచెం డిఫరెన్స్‌గా ఉంటుంది. కనుక మనం చూద్దాం. రేంజ్ నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. తర్వాత బ్లడ్ ప్రెషర్ మనకి 120/80 ఇది బ్లడ్ టెస్ట్ ఏం కాదు. చెక్ చేసుకోవటమే. మెడిసిన్స్‌లా కూడా మనం బతకాల. 9, 10 టెస్ట్ కంప్లీట్ బ్లడ్ కౌంట్, కంప్లీట్ యూరిన్ అనాలిసిస్ ఈ 10 టెస్ట్‌లు. ఫాస్టింగ్ ఇన్సులిన్, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్, థైరాయిడ్ ప్రొఫైల్, హెచ్‌బీఏ1సి, డి విటమిన్, బి12, కంప్లీట్ బ్లడ్ కౌంట్, కంప్లీట్ యూరిన్ ఈ 10 బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మనం అనలైజ్ చేయొచ్చన్నమాట. ఇప్పుడు ఒక కేస్ స్టడీ చూద్దాం కొన్ని. ఇప్పుడు చూడండి వీళ్ళ అహా! అహా! దానికన్నా ముందు మనం ఏం చేయాలి? మన హెల్త్ మంచిగా కావాలంటే మనం చేసేటువంటి మిస్టేక్స్ అన్నీ 100% ఆపేయాలి. ఆ ప్రింటౌట్ పెట్టుకొని చూడండి మీరు ఎన్ని చేస్తున్నారు. నిన్న ఎన్ని చేసాం? నిద్రపోయే ముందు చూసుకోండి ఇవాళ నైట్ నిద్రపోయే ముందు ఇవాళ ఎన్ని మిస్టేక్‌లు చేసాం? కాఫీ, టీలు తాగామా? ఎక్సర్సైజ్ చేయలేదా? నిద్ర సరిగ్గా పోలేదా? టెన్షన్ అయ్యామా? టాయిలెట్ వెళ్ళామా లేదా? మంచి ఫుడ్ తిన్నామా? ఎన్ని సార్లు తిన్నాం రోజు? ఇయన్నీ చెక్ చేసుకోండి. తర్వాత మనం ఏం చేయాలి రోజు 20 నిమిషాలు ప్రాణాయామ, 3, 4 లీటర్ నీళ్లు తాగాల, 2 సార్లు మల విసర్జనకెళ్ళాలా, 1 అవర్ వాకింగ్‌కెళ్ళాలా, 7 గంటలు నైటు కంపల్సరీగా పడుకోవాలా. నైట్ డ్యూటీ చేసేవాడికి
నైట్ డ్యూటీ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్ వస్తాయి అనమాట. మేనేజ్ యాంగ్జైటీ, స్ట్రెస్, యోగా నేర్చుకోండి, మెడిటేషన్ నేర్చుకోండి. తర్వాత మనందరం కూడా ఈ హై కార్బ్ ఫుడ్స్, కాఫీ, టీలు, ప్యాకేజ్ ఫుడ్స్ ఎక్కడైతే ఫ్యాక్టరీలో తయారు చేస్తుందో బార్ కోడ్ ఉంటుంది, ప్యాకెట్లో వస్తుంది, డబ్బాలో వస్తుంది, సీసాల్లో వస్తుంది, అది అవాయిడ్ చేయాలి. షుగర్, ప్రాసెస్ ఫుడ్స్, రిఫైన్డ్ ఆయిల్, బేకరీ ఐటమ్స్ ఇవన్నీ, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్లు అన్నీ ఆపేయాలి. తర్వాత మంచి ఫుడ్, ఇంట్లో తయారు చేసిన ఫుడ్ రోజు చక్కగా 2 సార్లు బాగా ఆకలేసినప్పుడు తినండి. రెండిటికి మధ్యలో నీళ్లు తప్పించి ఏది తినకూడదనమాట. ఇది మనం ఫాలో అవ్వాలి. ఇది మనం డీటెయిల్ చూద్దాం. ఎలా పొద్దున్న లేచిన కాడి సాయంత్రం లోపు ఏం చేయాలని. పొద్దున్న లేచిన వెంటనే ఒక లీటర్ నీళ్లు తాగండి. మనసు పట్ట మీద పెట్టుకొని టాయిలెట్ వెళ్ళండి. 1 అవర్ వాకింగ్‌కి వెళ్ళండి. మళ్ళీ వచ్చాక మళ్ళీ 5, 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఒక లీటర్ నీళ్లు తాగి మళ్ళీ రెండోసారి మలబద్ధకం. ఎవరికైతే ప్రాబ్లమ్ ఉందో ఎనిమై చేసుకోండి. అవాయిడ్ రిస్ట్రిక్ట్ షుగర్, సాల్ట్, స్వీట్, డైరీ ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఆయిల్, ఆల్కహాల్, టొబాకో, కాఫీ, టీలు అన్నీ కూడా ఆపేసేయాలి. తర్వాత నీళ్లు తాగే పద్ధతి. ఒకవేళ నీళ్లు తాగితే 20 నిమిషాల వరకు తినకూడదు. తినేటప్పుడు తాగకూడదు. తిన్నాక 2 గంటల దాకా తాగకూడదనమాట. నీళ్లు, ఫుడ్ ఒకేసారి మన పొట్టలో వేయకూడదు. ఒకవేళ నీళ్ళు తాగామనుకోండి అన్నం తినకూడదు. అన్నం తినక వెంటనే నీళ్ళు తాగకూడదు. ఒక 20 నిమిషాలు ఒక నీళ్ళు తాగితే 20 నిమిషాల తర్వాత తినండి. ఒకవేళ తినేటప్పుడు దాహం వేస్తే ఒక గుక్క తాగండి. తాగాక కూడా అనిపిస్తే ఒక గుక్క, 2 గుక్కలు తాగండి. కానీ తాగమాకండి. తర్వాత ఏం చేయాలి? మంచి రిజల్ట్స్ కావాలంటే 2 సార్లు తినండి. మంచిగా ఆకలేసినప్పుడు. బెస్ట్ ఏంటి? 10 AM నుండి నైట్ 8 PM లోపు 2 సార్లు చక్కగా మీ ఇష్టం వచ్చి తినండి. గుర్తుపెట్టుకోండి, నీళ్ళు తప్పించి ఏది తీసుకున్నా ఫుడ్ కిందే వస్తుంది. తర్వాత మధ్యాహ్నం పూట కుదిరితే ఒక హాఫ్ అన్ అవర్ పడుకోండి. మళ్ళీ ఏం చేయాలి? ఒక 2 లీటర్స్ తిన్న ఒక 2 అవర్స్ తర్వాత నుండి మళ్ళీ రెండో మీల్ తినే హాఫ్ అన్ అవర్ లోపు అప్పుడో గ్లాస్, అప్పుడో గ్లాస్ చొప్పున 2 లీటర్లు నీళ్ళు తాగండి. ఎప్పుడు కూడా నీళ్ళు బాటిల్‌లో పెట్టుకోండి. అప్పుడు మీకు ఐడియా ఉంటుంది ఎన్ని తాగుతుంది లేదు. లేకపోతే అడ్డగోలుగా మేము జాలు తాగుతా ఉంటారు. తాగుతుంది లేదు మీకు ఎలా తెలుస్తుంది? తర్వాత నైట్ 40 ఓవర్ నైట్ ఫాస్టింగ్ 14-16 అవర్స్ ఉండాల. ఒకవేళ మీరు సెకండ్ మీల్ 9 PM తిన్నారనుకోండి, నెక్స్ట్ రోజు ఒక 11 గంటల దాకా ఏం తినమాకండి. అప్పుడే ఆటోమేటిక్‌గా 14 అవర్స్ ఫాస్టింగ్ ఉంటారనమాట. సిక్‌గా ఉన్నప్పుడు మనకి లంకనం చేయండి. మేనేజ్ యాంగ్జైటీ, స్ట్రెస్సు, తర్వాత లెట్ గో యాటిట్యూడ్. ఈ డి విటమిన్, బి12 తక్కువుంటే ఏసుకోండి. 7 గంటలు నిద్రపోండి. ఈ చార్ట్ ఒకటి తయారు చేశాను. మీరు చేయండి. ఒకప్పుడు ఇందులో నాకు 4 తెలుసు. ఏమేమి తెలుసు నాకు? ఎక్సర్సైజ్ చేయాలని తెలుసు. ఇది ఈ షుగర్ తాగకూడదు, తినకూడదని తెలుసు. కానీ తింటాం. తర్వాత చక్కగా ఇది స్ట్రెస్ మేనేజ్ చేసుకొని నిద్రపోయేవాడిని. కానీ ఈ మిగతా పాయింట్ నాకు తెలియవు. తెలుసుకోండి. నాలెడ్జి అండ్ డిసిప్లిన్ ఆఫ్ ద గేట్‌వేస్ అనమాట. ఇప్పుడు కేస్ స్టడీ చూద్దాం. ఈ 10 హెల్త్ ఇందాక చూసాం కదా మనం 10 హెల్త్ ఇష్యూస్ అని. చూద్దాం ఈ కేస్ స్టడీ. ఇతను 55 ఇయర్స్, 5 ఫీట్ 9 ఇంచెస్ 11th మంత్ 23లో ఫాలో అయ్యాడనమాట. చూడండి ఎన్ని హెల్త్ ఇష్యూస్ 9 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఏంటి 9 హెల్త్ ఇష్యూస్? ఓవర్ వెయిట్ ఉన్నాడు, బెల్లీ ఫ్యాట్ ఉంది, బీపీ ఉంది, మెడిసిన్స్ ఏసుకుంటున్నాడు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువుంది, థైరాయిడ్ ఎక్కువుంది, ప్రీ డయాబెటిస్, డయాబెటిక్ రాలే ఇంక ప్రీ డయాబెటిక్, డి విటమిన్ తక్కువుంది, బి12 తక్కువుంది. అంటే 10 హెల్త్ ఇష్యూస్, 9 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఏంది ఒక ఫ్యాటీ లివర్ మట్టికే లే. ఈయనేం చేశాడు? ఈ మన ఈ రాంగ్ హ్యాబిట్స్ అన్నీ ఆపేసి బ్లడ్ టెస్ట్ చేసుకొని డి విటమిన్, బి12 వాడుకుంటూ ఈ మన దినచర్య ఫాలో అయ్యాడు. చూడండి ఎంత ఇంప్రూవ్ అయ్యాడో. 9 హెల్త్ ప్రాబ్లమ్ నుండి 2 ప్రాబ్లమ్‌లకి వచ్చాడు. ఈ 2 ఎలా ఉన్నాయి? థైరాయిడ్ ఇంకా కంట్రోల్ తనకు రాలా. బి12 కూడా ఇంప్రూవ్ అవ్వలా. ఇంజెక్షన్ చేయించుకోమంటే టాబ్లెట్ మట్టుకే ఏసుకున్నాడన్నమాట. అందుకే బి12 ఇంప్రూవ్ అవ్వలా. కానీ డి విటమిన్ చూడండి ఎంత అద్భుతంగా ఇంప్రూవ్ అయిందో. 34-62 వచ్చాడు. అంటే హెల్త్ స్కోర్ 10% నుండి 80% వచ్చాడన్నమాట. అంటే 9 హెల్త్ ఇష్యూస్ నుండి 2 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ 2 కూడా ఈజీగా బయటపడగలడు. థైరాయిడ్ నుండి బి12. ఆ! తర్వాత ఈయన చూడండి సెంథిల్ 48 ఇయర్స్. ఈయన చూడండి 20% హెల్త్ స్కోర్ అంటే 8 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి. ఏమేమి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి? ఒక్క థైరాయిడు, తర్వాత టాబ్లెట్ ఏసుకోండి. కానీ అన్నీ ఉన్నాయి. ఓవర్ వెయిట్ ఉన్నాడు, బీపీ ఉంది, తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, చాలా ఎక్కువుంది, కొలెస్ట్రాల్ ఎక్కువుంది, తర్వాత ఫ్యాటీ లివర్ ఉంది, తర్వాత షుగర్ బీభత్సంగా ఉందనమాట. డి విటమిన్ తక్కువుంది, బి12 తక్కువుంది. ఈయన ఇంప్రూవ్ అయ్యి చూడండి ఎంత ఇంప్రూవ్ అయ్యాడు. 70% వచ్చాడు. అంటే 3 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఏమేమి 3 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి? ఇంకా కొలెస్ట్రాల్ ఇంకా కంట్రోల్‌కి రాలా. బెటర్ వచ్చి ఇంప్రూవ్ అయ్యాడు. 196 నుండి 115కి వచ్చాడు. చాలా అద్భుతం అది. తర్వాత హెచ్‌బీఏ1సీ కూడా 10% 6.7% టాబ్లెట్ ఏమి లేకుండా. అలానే ఇంకొకతను తినకూడదు చూడండి. ట్రైగ్లిజరైడ్ 786 నుండి 153 వచ్చాడు. సేమ్ అందరూ అదే. హెల్త్ స్కోర్ ఎంత ఉందో చూసుకోవాలి. మనం చేసే మిస్టేక్స్ ఆపేయాలి. దినచర్య ఫాలో అవ్వాలనమాట. ఈయన చూడండి ఈయన ఒక డాక్టర్ గారనమాట. ఈయన ఎంత ఇంప్రూవ్ అయ్యాడు. 8 హెల్త్ ఇష్యూస్ నుండి 3 హెల్త్ ఇష్యూస్. 3 హెల్త్ ఇష్యూస్ ఎంత ఇంకా ఆయన వెయిట్ తగ్గల. 112 కిలోల నుండి 91 వచ్చాడు. అంటే ఒక 20 కిలోలు తగ్గాడు. ఇంకా టాబ్లెట్లు వేసుకుంటున్నాడు. తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంకా తగ్గల. కానీ డి విటమిన్, బి12 మంచిగా ఇంప్రూవ్ అయ్యాడనమాట.
సో వీళ్ళందరూ కూడా కొంతమంది మన గ్రూప్లో చేరి ఇంప్రూవ్ అయిన వాళ్ళు అనమాట. మీరందరూ కూడా నా వెల్నెస్ సీక్రెట్స్ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు వినండి, నేర్చుకోండి. వాట్సాప్ గ్రూప్లో చేరొచ్చు. నేను గురుకుల్ ఫౌండేషన్లో క్లాసులు ఇస్తున్నాను 8 పిఎంకి. మీరు జాయిన్ అవ్వచ్చు. 8 పిఎం జనవరిలో ఉన్నాయి. సాటర్డే సండే 8 పిఎంకి. నా పేరు గంగేశ్వరరావు. ఒకప్పుడు నేను 11 మెడిసిన్స్ వేసుకుంటుండేవాడిని. తర్వాత చూడండి హెల్త్ స్కోర్ ఎంత ఇంప్రూవ్ అయ్యాను, 20% 90% ఇంప్రూవ్ అయ్యాను. ఇంకా HbA1c అది 7.3% ఉందన్నమాట. సో నేను లాస్ట్ 10-11 ఇయర్స్ నుండి సబ్స్టాన్షియల్ టైం స్పెండ్ చేశాను. తర్వాత నేర్చుకోండి, నాలెడ్జ్ కావాలి, దాంతోపాటు డిసిప్లిన్ కావాలన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. అండ్ మన ఉగాది లోపలందరూ కూడా మీ అందరూ కూడా మీ కరెంట్ హెల్త్ స్కోర్ సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చేయాల్సిందల్లా ఏంటి, చెక్ చేసుకోండి డైలీ మనం ఎన్ని మిస్టేకులు చేస్తున్నాము. ఆ తర్వాత బ్లడ్ టెస్ట్ చేసుకోండి. ఈ 10 బ్లడ్ టెస్టులకి బయట అయితే ఒక్కొక్కసారి 5,000 6,000 ఛార్జ్ చేస్తారు. నేను 3 రిసోర్సెస్ చెప్తారు, థైరాయిడ్ కేర్ ఒకటి, హెల్తీ ఎయిమ్స్ ఒకటి, ఆర్తి ల్యాబ్స్ అని. 10 బ్లడ్ టెస్ట్లు ఎక్కడున్నా మీరు ఏం చేస్తారంటే ఏ బ్లడ్ బ్యాక్ ఏ ల్యాబ్ మంచి ల్యాబ్కి వెళ్ళండి, అక్కడ టెస్ట్ చేసి దగ్గర వాళ్ళు ప్యాకేజీలు చెప్తారు. మాది ఒక ఉందండి 50 టెస్టులు ఉన్నాయి, 1,500 ప్యాకేజ్ అంటారు. కన్ఫామ్గా ఆ ప్యాకేజ్లో ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ ఉండదు, డి విటమిన్ టెస్ట్ ఉండదు, B12 ఉండదు, కొన్ని దగ్గర అయితే HbA1c కూడా ఉండదు. ఈ 4 టెస్టులు అసలు ఉండవు. మళ్ళీ చెప్పలేము మనం, ఫ్యాటీ లివర్ చేస్తారో తెలియదు అనమాట. కనుక మీరు ఏ ప్యాకేజ్ తీసుకున్నా ఈ 10 ఉన్నాయో లేదో చెక్ చేసుకొని టెస్టులు చేయించుకోండి. చేసుకొని హెల్త్ స్కోర్ చార్ట్ తయారు చేసుకొని నాకు పెట్టండి. ఇఫ్ యూ వాంట్ ఎనీ హెల్ప్ యూ కెన్ కాంటాక్ట్ మై మొబైల్ నంబర్ 9840852996. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.